అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? అది ఎందుకు జరుపుకుంటున్నాం? అది కూడా జనవరి 26న మాత్రమే ఎందుకు జరుపుకుంటున్నాం? రిపబ్లిక్ డేకి రాజ్యాంగానికి అసలు సంబంధం ఏమిటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మన రిపబ్లిక్ డేకి సంబంధం ఏమిటి? ప్రతి ఒక్క మనిషికి సమాన హక్కు మరియు స్వేచ్ఛ ఎలా వచ్చింది? చాలా మందికి అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటో కూడా తెలియదు. వాళ్ళకి ఇది ఒక సెలవు రోజు, సినిమాలు, షికార్లు, షాపింగ్లు అంటూ కాలక్షేపణ చేస్తారు. దేశం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడి ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తులని ఈరోజు ఎంతమంది స్మరిస్తారు? ఎంతమంది వాళ్ళని ఆదర్శంగా గుర్తు చేసుకుంటారు? అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే నేటి యువతకి అసలు గాంధీ, నెహ్రూ ఎవరో కూడా తెలియదు. రాజ్యాంగం మన దేశానికి వెన్ను, మంచి చెడులను తెలిపి దేశాన్ని సరైన దారిలో నడిపించే అమ్మ. అలాంటి రాజ్యాంగం మన దేశంలోకి అమలులోకి వచ్చిన రోజు జనవరి 20. ఇంకా మన దేశ చరిత్రలోకి వెళ్తే వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ వారు